చూసారు కదా, నేను చేసి చూపెడతాను. మీలో చాలా మంది మంచి మంచి కమెంట్స్ ఇస్తున్నారండి. చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఉండే వల్ల విజయ్ చేతి రుచులు గ్రో అవుతూ వెళ్తుంది. కామన్ పర్సన్ అయిన నన్ను కూడా మీరు ఆదరిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అదైతే నేను ఎప్పుడు చెప్పుకోవాలండి. రివర్స్ చేసే చాలా ఈజీ చేసేవచ్చండి. ఇలా ఒక స్టిక్ పెట్టుకొని తిప్పారనుకోండి, చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో. కొబ్బరి చట్నీతో పెట్టుకొని తిన్నామనుకోండి, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. టెంప్టింగ్గా ఉందండి, టెంప్టింగ్గా ఉంది. టేస్ట్ ఎలా ఉందో చెప్పనా? చూడండి, సాఫ్ట్గా స్పాంజ్ లా ఉంది. దీని క్రిస్పీనెస్ బాబా, ఆహాహా, అదిరిపోయిందండి. సూపర్ డూపర్ రెసిపీ అండి. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో మన సబ్స్క్రైబర్ చాయిస్ రెసిపీ అండి. అది కూడా టిఫిన్ రెసిపీ. మీలో చాలా మంది అడిగారు కదండి టిఫిన్ రెసిపీ చేయమనేసి. సో ఈరోజు ఒక స్పెషల్ టిఫిన్ రెసిపీ చేయబోతాను. ఎస్పెషల్లీ తమిళనాడులో చాలా ఫేమస్ అండి. ఇది అన్ని ప్రదేశాలు చేస్తారు, తమిళనాడు కొద్దిగా ఫేమస్ అనమాట. ఇది మా చెల్లెలు అడిగారు. మన ఒక ఫంక్షన్ ఉన్నప్పుడు మా సిస్టర్ అడిగారు, అన్న విజయన మీరు కుళి పనిహారం చేయలేదు కదా, ఇంకా చేయండి బాగుంటుంది అనింది. అందుకే వాళ్ళ కోసం కూడా రమ్య, ఈ వీడియో నీ కోసమే. సో ఈరోజు మన విజయ్ చేతి రుచిలో కుళి పనిహారం అంటే గుంత పొంగనాలన్నమాట. సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేసి నేను చూపెడతానండి. ఈవెన్ బ్యాచిలర్స్కి కొత్తగా కుకింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది ఈ టిఫిన్ రెసిపీ. ఎంత మాత్రం మిస్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి వీడియోని, సరేనా? ఇంకెందుకు ఆలస్యం, రండి రంగులో దిగేస్తాం. ఏమండి, ఒక్కొక్కసారి మనం టిఫిన్ చేయాలంటే కన్ఫ్యూషన్ అవుతుంది కదండి. అలాంటి టైంలో ఇలాంటి రెసిపీ మీరు చేసుకోండి. ఇదిగో చూడండి, ఈ కుళి పనిహారానికి, అదే గుంత పొంగనాలకి నేను పిండి ఏం రెడీ చేసుకోలేదండి. ఆల్రెడీ మా ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది, నిన్నటిది ఆల్రెడీ బాగా ఫర్మెంటేషన్ అయిన పిండి. ఈ పిండిని పెట్టుకొని మన కుళి పరిహారం ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అందుకే అండి. సో ఆల్మోస్ట్ 1 kg దాకా పిండి ఉందండి. ఈ పిండికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేయాలనేది కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఇప్పుడు నేనైతే కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఒక స్పెషల్ మసాలా రెడీ చేసుకుంటాను. ఆ మసాలా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తాం అనేది చూడండి. ఇక చూడండి, స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 1.5 tablespoon దగ్గర వేసుకుంటానండి. ఎందుకంటే మసాలా చాలా చాలా ఇంపార్టెంట్. ఆయిల్ మస్తుగా ఉంటేనే మసాలా బాగుంటుంది అనమాట. నేను 1.5 tablespoon ఆయిల్ వేసుకున్నాను. దాని తర్వాత 1 by 1 ఇంగ్రీడియంట్స్ వేస్తాను. ఏంటో అని కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఈ కుళి పనిహారం గుంత పొంగనాలండి, ఇక్కడ పద్దు అంటారు. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. ఇందులో స్వీట్ రెసిపీస్ కూడా ఉంటుంది, వెరైటీస్ ఆఫ్ కుళి పనిహారం కూడా చేసుకోవచ్చు. ఈరోజు అయితే ఒక సింపుల్గా చేసుకునేది అనమాట. ఫాస్ట్గా చక్కని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా సరే, ఈవినింగ్ స్నాక్స్కి అయినా సరే, డిన్నర్కి అయినా సరే సై అనమాట. ఓకేనండి, ఆయిల్ హీట్ అవుతుంది. మన ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు 1 by 1 ఇంగ్రీడియంట్స్ వేస్తాను. ఫస్ట్ ఆవాలన్నమాట. ఆవాలు బాగా పేలాలి. చూడండి, చిటపట అంటుంది కదా ఆవాలు. ఇప్పుడు మనము ఇందులో మినప్పప్పు వేసుకోవాలి. ఆవాలు 1 స్పూను, మినప్పప్పు కూడా 1 స్పూను, అలాగే పచ్చశనగపప్పు అది కూడా 1 స్పూను. ఓకే, ఇవన్నీ బాగా మనం ఫ్రై చేసుకుంటాము. మీకు ఆయిల్ ఎక్కువ అనిపిస్తే ఒక 2-3 స్పూన్ తగ్గించుకోండి. ఈ కుళి పనిహారానికి, అదే నీ గుంత పొంగనానికి ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనకు పిండి కూడా బాగా పులుసు ఉంటుంది, ఫర్మెంటేషన్ అయి ఉంటుంది కదా. మళ్ళీ ఇంగ్రీడియంట్స్ అంతా వేసి డ్రైగా ఫ్రై చేయాలి మనం. అందుకని యాక్చువల్గా ఇడ్లీ పిండి మా ఇంట్లో చాలా బాగుంటుందండి. ఇడ్లీలు మల్లెపూల్లా సాఫ్ట్గా ఉంటుంది. సో అది ఇంకొక రోజు చూపెడతాను మీకు. యూజువల్గా మేము 3:1 రేషియో తీసుకుంటామండి. అంటే ఇడ్లీ బియ్యం కానీ ఉప్పుడు బియ్యం కానీ 3 గ్లాసులు తీసుకుంటే మినపప్పు 1 గ్లాస్ అనమాట. అందులో మెంతులు కొద్దిగా వేసుకొని అన్ని బాగా వాష్ చేసుకొని ఒక 4-5 hours నానబెట్టుకొని దాని తర్వాత గ్రైండ్ చేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేసుకోవాలండి. దాని తర్వాత పిండి రెడీ అవుతుంది అనమాట. చూడండి, పప్పులంతా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లము. ఆల్మోస్ట్ ఒక 1 inch అల్లం తీసుకొని సన్నగా తురుముకున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ అల్లం ఇందులో యాడ్ చేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా చూడండి, 2-3 రెమ్మలు కరివేపాకు, అది కూడా సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరకాయలు 4 to 5 numbers
రౌండ్ కట్ చేసుకున్నాను, దాన్ని కూడా వేసుకున్నాను. అబ్బాబ్బాబ్బా గుమ్మలాడిపోతుందండి మా వంటిల్లు. మీకు వచ్చిందా? ఇలాంటి తిరుగుమూత వేసినప్పుడే మనకు వైబ్స్ వచ్చేస్తుంది కదా, కుకింగ్ వైబ్స్. సో అది ఫ్రై అవుతుంది కదా. ఇందులో కొద్దిగా హెల్తీగా ఉండాలనేసి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తానండి, అది కూడా మీరు వాచ్ చేయండి, సరేనా? చూడండి, అల్లం కరివేపాకు వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై అయింది. ఆనియన్స్ 2 ఆనియన్స్ పెద్దది, అది సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను. చాలా హెల్తీగా ఉంటుందండి ఈ రెసిపీ. పిల్లలకైతే అలా తినేస్తారనమాట. గుంత పొంగనాలు సింపుల్గా చేసుకోవచ్చండి. కొద్దిగా ఈ మసాలా రెడీ చేసుకున్నాం అనుకోండి, దాని తర్వాత ఫాస్ట్గా అయిపోతుంది. దీనికి మంచిగా కొబ్బరి చట్నీ, ఫ్రెష్గా తురిమిన కొబ్బరి వేసుకొని పచ్చిమిరకాయలు పెట్టుకున్నామనుకోండి. చూసారు కదా, నేను చేసి చూపెడతాను, మీరు చూడండి. చూసి మీరు చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. మీలో చాలా మంది మంచి కమెంట్స్ ఇస్తున్నారండి. చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఉండే వల్ల విజయ్ చేతి రుచులు గ్రో అవుతూ వెళ్తుంది. కామన్ పర్సన్ అయిన నన్ను కూడా మీరు ఆదరిస్తున్నారు. చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అదైతే నేను ఎప్పుడు చెప్పుకోవాలండి. సో ఆనియన్స్ బాగా మగ్గాలండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఏమండి, మన ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయింది కదా, ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశానండి. ఇప్పుడు ఈ హెల్తీ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా అండి? మెంతాకు. ఒక చిన్న కట్టు మెంతాకు తీసుకున్నాను, బాగా శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇది కూడా ఇందులో యాడ్ చేసుకుంటాను. అరోమా వస్తుంది, హెల్త్ కూడా ఉంటుంది అనమాట. సో మెంతాకు ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. చూసారా ఎంత బాగుందో మన మసాలా రెడీ అయింది కదా. ఇప్పుడు మెంతాకు కొద్దిగా ఇందులో మగ్గాలంటే ఒక 2-3 మినిట్స్ మనం ఇలా చేసామనుకోండి, మగ్గిపోతుంది. ఇప్పుడు మనము ఈ మసాలాకి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకుంటాము. ఎందుకంటే పిండిలో కూడా మళ్ళీ మనం సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1/2 స్పూన్, అంతే, ఎక్కువ ఏం లేదండి, ఒక 1/2 స్పూన్ చేసుకున్నాను. మసాలాకి సరిపోయేంత ఉప్పు అనమాట. సో ఈ ఆయిల్ కానీ ఈ ఇంగ్రీడియంట్స్, ఆయిల్ అయితే కొద్దిగా మీరు చూసేసుకోండి. కానీ మసాలా మస్తుగా ఉండాలండి. గుంత పొంగనాలకి మసాలా ఎక్కువ ఉంది అనుకోండి, బాగుంటుంది రుచి. అది మాత్రము నోట్ చేసుకోండి, సరేనా? ఇందులో మీరు వెజిటేబుల్స్ తురుము కూడా వేసుకోవచ్చండి. క్యారెట్ తురుము కానీ, ఇంకేదైనా మీకు ఇష్టమైన బీన్స్, బఠానీలు ఇవి కానీ కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అప్పుడు ఇంకా రుచిగా ఉంటుంది అనమాట. ఏమండి, మన మెంతాకు వేసిన తర్వాత మంచి గుమగుమలాడిపోతుందండి మన మసాలా. ఇంకా ఒక గుమగుమలాడే చేసే ఇంగ్రీడియంట్ నా దగ్గర రెడీగా ఉంది, కొత్తిమీర యాడ్ చేస్తే ఇంకేం చెప్పాలన్నా, అది కూడా నేను సన్నగా కట్ చేసుకున్నాను. చూడండి ఎలా ఉందో. ఇది కూడా వేసుకున్నాను. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయడం వద్దు, స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా ఇలా తిప్పేస్తాము. ఇదిగో చూస్తారా, నేను ఏ గెరెట్ పెట్టుకున్నాను, ఎందుకంటే పిండి కూడా ఇందులో కలపాలనేసి 2-in-1 కాబట్టి ఇదే గెరెట్ తీసుకున్నానండి. అంతే. ఇప్పుడు మనము ఈ మసాలా ఐటమ్ అంతా మనము ఆల్రెడీ పెట్టుకున్న పిండిలో యాడ్ చేసుకోవాలన్నమాట. పిండిలో సాల్ట్ లేదు, అది ఎందుకని ఇంకొక వీడియోలో చెప్తానండి. మేము పిండి రెడీ చేసినప్పుడు ఒక 2-3 డేస్ ఉన్నప్పుడు ఫ్రెష్గా ఉండే పిండి ఎత్తి పెట్టేస్తాము. దాని తర్వాత మనకు కావాల్సినప్పుడు యాడ్ చేసుకుంటాం. చూడండి, ఇది కూడా ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను, ఎక్కువ వదిలేండి. ఇందులో ఉప్పు ఉంది, అందులో ఉప్పు ఉంది కాబట్టి 1/2 స్పూన్ చాలు. ఇప్పుడు ఈ మసాలా ఎత్తుకొని అందులో వేయాలన్నమాట. ఏమండి, మసాలా అంతా ఇందులో తీసుకున్నాను. ఇప్పుడు మనము పిండిని బాగా కలిపేస్తాము. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా బాగా కలపాలండి, అప్పుడే బాగా కలుస్తుంది. చూడండి ఎంత బాగుందో. కన్సిస్టెన్సీ చూసారండి, ఇలా ఉండాలన్నమాట. చాలా పల్చగా ఉండకూడదు, చాలా థిక్గా ఉండకూడదు. పిండి ఇలా ఉండాలి. మన ఇడ్లీ పిండి సేమ్ అండి, ఏమీ కన్ఫ్యూషన్ వద్దు. పిండి బాగా కలిపేసానండి, కరెక్ట్గా వచ్చేసింది కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనము పద్దు చేసే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుంటాము. మీరు నాన్ స్టిక్ అయినా సరే, క్యాస్ట్ అయినా సరే, ఏదైనా తీసుకోవచ్చండి, ఈజీగా వచ్చేస్తుంది. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మనము ఇందులో ఆయిల్ వేసుకోవాలి, అప్పుడే పద్దులు లేస్తుంది. అదే గుంత పొంగనాలు. నేను అన్ని లాంగ్వేజ్ మాట్లాడతానండి. మన వీడియోలో 1/4 గ్లాస్ అన్నాను. 1/4 గ్లాస్ అంటే అది 1/2 గ్లాస్ అనమాట. మేము అలా అంటాం కాబట్టి అలా చెప్పేస్తాను. సో మీలో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు ఏంటది అనేసి. సో ఆయిల్ అన్ని డ్రాప్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిగా మనము ఇలా స్ప్రెడ్ చేస్తామండి. స్ప్రెడ్ చేస్తే మనకు గుంత పొంగనాలు ఈజీగా వచ్చేస్తుంది అనమాట.
కొద్దిగా హీట్ అవని మనము ఇందులో పిండి వేసుకుంటాము. పిండి ఎలా వేయాలని కూడా మీకు చెప్తాను. సో అన్నీ కేర్ఫుల్గా వాచ్ చేయండి, సరేనా? ఏమండి, ఆయిల్ వేసి మన గుంత పొంగనాల ప్యాన్ బాగా హీట్ అయిందండి. ఇప్పుడు మనము పిండి వేసుకోవాలి. నేనైతే మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను. కొద్దిగా క్లోజ్అప్లో చూడండి, ఎందుకంటే మీకు ఎలా వేయాలనేది బాగా తెలుస్తుంది. పిండిని బాగా కలుపుకోవాలి ప్రతిసారి, అప్పుడే మసాలా అంతా బాగా అన్ని గుంత పొంగనానికి వస్తుంది అనమాట. కలుపుకొని మీరు ఇలా ఎత్తుకొని పిండిని నీట్గా చూడండి, సైడ్ కార్నర్ నుంచి చేసుకోరండి, సెంటర్ పోకండి. అది కూడా మీరు ఒక 75% 80% వేసేసార్లు ఫుల్గా వేయకండి, ఎందుకంటే అవి బాగా పొంగుతుంది కాబట్టి మళ్ళీ మనకు తిప్పించడానికి కష్టం అవుతుంది అనమాట. ఇలా అనమాట. ఓకే, సో 1 by 1 రౌండ్గా మీరు పిండిని నీట్గా వేసుకొని వచ్చేయండి. క్లీన్గా వచ్చేస్తుంది. అందుకే మీరు స్టవ్ని మీడియం ఆర్ లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. సెంటర్లో వేస్తే సెంటర్లో ఫాస్ట్గా ఫ్రై అయిపోతుందండి, అది నల్లగా అయిపోతుంది. కాబట్టి సైడ్లో ఫస్ట్ వేసుకొని వచ్చేసి దాని తర్వాత సెంటర్కి పోయినారంటే మనకు అన్ని పద్ధతులు క్లీన్గా వస్తుందన్నమాట. ఇదిగో చూడండి, మనము పిండి అన్ని గుంతల్లో వేసిన తర్వాత ఒక 2 minutes మనం ఇలా క్లోజ్ చేసి కుక్ చేయాలండి. ఎక్కువ వద్దు, 2 minutes కుక్ చేసే చాలు. దాని తర్వాత మనం దాన్ని రివర్స్ చేయాలన్నమాట. ఎక్కువ కుక్ చేస్తే పైన ఫ్లాట్ అయిపోతుంది, మళ్ళీ మనకు గుంత పొంగనాలు ఆ షేప్ రాదు. కాబట్టి ఒక 2 minutes పెట్టే చాలండి, అది మాత్రం నోట్ చేయండి, సరేనా? ఏమండి, ఇవి చూడండి, ఒక 2 minutesే నేను క్లోజ్ చేసినాను. ఇప్పుడు ఓపెన్ చేస్తాను. వావ్, చూడండి ఎంత బాగా పొంగినాయో. ఇప్పుడు మనము దీన్ని రివర్స్ చేయాలన్నమాట. రివర్స్ చేసే చాలా ఈజీగా చేసేవచ్చండి. ఇలా ఒక స్టిక్ పెట్టుకొని తిప్పారనుకోండి, చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో. రౌండ్ కూడా చూడండి బాల్ ఎలా వచ్చిందో, అదనమాట. సో ఇలా మనము 1 by 1 మనం తిప్పేస్తాము అన్నిటినీ. వావ్, సూపర్గా వచ్చింది. ఫస్ట్ సైడ్లో తిప్పండి, సెంటర్కి మళ్ళీ వెళ్ళండి. చూడండి సెంటర్ అది కూడా కరెక్ట్గా మనకు రోస్ట్ అయింది కలరు. ఇలా మీరు ఒక స్టిక్లో అవ్వకపోతే 2 స్పూన్ పెట్టుకొని కూడా మీరు చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము క్లోజ్ చేయాల్సిన పని లేదు, బాగా పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా మనము అదర్ సైడ్ కూడా రోస్ట్ చేస్తాము. సూపర్ డూపర్ గుంత పొంగనాలు రెడీ అయిపోతుందండి, గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. సరే 2 minutes పెట్టండి. దాని తర్వాత మనం ఫ్రెష్గా చట్నీ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను, సరేనా? ఇదిగో చూడండి, మన గుంత పొంగనాలు బాగా అయిపోయింది, ఫ్రై అయిపోయింది. లూజ్గా ఉంచండి, ఎంత బాగా చూడండి. సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనము సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. వేడి వేడి గుంత పొంగనాలు తినాలంటే చాలా చాలా ఎమ్మిగా ఉంటుందండి. ఇప్పుడు మనము దీన్ని మనం సర్వింగ్ ప్లేట్ తీసుకుంటామండి. ఏమండి, మన గుంత పొంగనాలకి ఒక ఫ్రెష్ చట్నీ చేసుకున్నాను, కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీతో పెట్టుకొని తిన్నామనుకోండి చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది. సో ఫాస్ట్గా ఎమ్మిగా చేసుకునే గుంత పొంగనాలు మీ విజయ్ చేతి రుచిలో రెడీ అయింది. చాలా ఎమ్మిగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీ వ్యూస్ కమెంట్స్ నాకు ఇవ్వండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా నాకు ఇవ్వండి, సరేనా? వేడి వేడి గుంత పొంగనాలు రెడీ అయింది విజయ్ చేతి రుచుల్లో. దానికి ఫ్రెష్గా కొబ్బరి చట్నీ కూడా ఉంది. టెంప్టింగ్గా ఉందండి, టెంప్టింగ్గా ఉంది. టేస్ట్ ఎలా ఉందో చెప్పనా? చూడండి, సాఫ్ట్గా స్పాంజ్లా ఉంది. ఇప్పుడు ఇలా డిప్ చేసుకొని చట్నీ అలా తినేవాలి. చిన్నది కదండి, అలా తినేస్తాను. చూడండి ఇలా పెట్టుకొని ఇప్పుడు దీని క్రిస్పీనెస్ బాబా, ఆహాహా, అదిరిపోయిందండి. సూపర్ డూపర్ రెసిపీ అండి. మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్లో స్నాక్స్కి, నైట్ డిన్నర్ కూడా ఇది సరిపోతుంది. మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి మీ వ్యూస్ కమెంట్స్ నాకు చెప్పండి. నేనైతే అన్నీ తినేస్తానండి. పద్దులు కదా, మీరు గుంత పొంగనాలు కదా, నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ విజయ్ సైనింగ్ ఆఫ్.